ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్ని పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బాయ్కాట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళే ఆడతామని మళ్ళీ ముందుకొచ్చారు. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా పాకిస్తాన్ ప్లేయర్స్ గ్రౌండ్కి వస్తారు అండ్ ఆల్సో మ్యాచ్ కూడా ఆడతారు. ఆ మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా షరతులు పెట్టింది. కానీ ఐసీసీ మాత్రం వాటినన్నిటిని తోసిపుచ్చింది, వాటినన్నిటిని రిజెక్ట్ చేసింది. మ్యాచ్ ఆడాలనుకుంటే ఖచ్చితంగా ఆడండి, లేకపోతే మీ మీద మాత్రం ఖచ్చితంగా శాంక్షన్స్ పెడతామని ఐసీసీ అంది. దానికి తలవంచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఏమడిగారంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ ఇక నుంచి జరగాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఐసీసీ మాత్రం దాన్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమడిగారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఈ 3 దేశాలతో ఒక ట్రై సిరీస్ని ఏర్పాటు చేయాలని అడిగింది. దాన్ని కూడా ఐసీసీ రిజెక్ట్ చేసింది. దాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో పాకిస్తాన్ ఇంకా ఏమడిగిందంటే బంగ్లాదేశ్కి ఇండియా ఈ ఆగస్టున వెళ్లాల్సి ఉండే ఒక సిరీస్ కోసం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ సిరీస్ క్యాన్సిల్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం బంగ్లాదేశ్ మా ఫ్రెండ్, ఇండియాని ఖచ్చితంగా ఆగస్టులో ఆ సిరీస్ ఆడడానికి పంపివ్వండి అని ఐసీసీకి రిక్వెస్ట్ చేసింది. దాన్ని కూడా ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే బైలాటరల్ సిరీస్ అనేది 2 దేశాల మధ్య జరిగేటివి అండ్ ఆల్సో 2 దేశాల బోర్డ్స్ ఒప్పుకుంటేనే బైలాటరల్ సిరీస్ జరుగుతాయి. దానికి బీసీసీఐ పర్మిషన్ కావాలి. అందుకనే ఐసీసీ వాళ్ళు దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఈ వీడియోలో మనం ఇంకొక మెయిన్ విషయం కూడా మాట్లాడుకోవాలి. అదే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ని రిలీజ్ చేసింది. అందులో అయితే నాకైతే చాలా అవకతవకలు కనిపించాయి. ఇషాన్ కిషన్ మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యాడు టీ20స్లో. కానీ అతన్ని చూస్తే మాత్రం అతడు కాంట్రాక్ట్ లిస్ట్లోనే లేడు. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మన జట్టు యొక్క మెయిన్ హార్ట్స్ మన కాంట్రాక్ట్ లిస్ట్లో బీకి పడిపోయారు. ఎందుకంటే దానికి కారణం చాలా సింపుల్. వాళ్ళు కేవలం ఒక ఓడిఐ ఫార్మాటే ఆడుతున్నందువలన వాళ్ళకి బి గ్రేడ్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుభ్మన్ గిల్ కేవలం 2 ఫార్మాట్లే ఆడతాడు, అది టెస్ట్ అండ్ ఓడిఐస్. అండ్ జడేజా విషయానికి వస్తే జడేజా కూడా అంతే, టెస్ట్ అండ్ ఓడిఐస్ మాత్రమే ఆడతాడు. అండ్ బుమ్రా మాత్రం మనకు ఆల్ 3 ఫార్మాట్ బౌలర్ అనుకోండి. కానీ ఇక్కడ అక్షర్ పటేల్కు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ టీ20స్లో ఆడతాడు అండ్ టీ20స్లో అతను వైస్ కెప్టెన్ కూడా అండ్ ఆల్సో ఓడిఐస్లో కూడా ఆడతాడు. టెస్ట్ టీంలో ఎప్పుడూ ఉంటాడు. అతడు ఆడుతాడా లేదా అన్నది పక్కకు పెడితే మాత్రం టెస్ట్ టీంలో మాత్రం అవసరం ఉన్నప్పుడల్లా ఉంటాడు. అండ్ అతని బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఎప్పుడైనా టీమిండియా అతన్ని అప్ ద ఆర్డర్ పంపించి మీద ఆడమన్నా ఆడతాడు, మిడిల్ ఓవర్స్లో ఆడమన్నా ఆడతాడు అండ్ డెత్ ఓవర్స్లో ఆడమన్నా ఆడతాడు. అన్ని రకాలుగా ఉపయోగపడే అక్షర్ పటేల్ని మాత్రం గ్రేడ్ సిలో వేశారు. కనీసం గ్రేడ్ బి కూడా ఇవ్వలేదు అతనికి. ఇదైతే నా దృష్టిలో మాత్రం చాలా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు అక్షర్ పటేల్కి. ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఫస్ట్ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది, వాళ్ళు వెనక్కి తగ్గారు. వాళ్ళైతే ఐసీసీని చాలా డిమాండ్లు చేశారు. ఒక డిమాండ్ తర్వాత ఇంకో డిమాండ్ అడుగుతూనే ఉన్నారు. కానీ ఐసీసీ మాత్రం వాటినన్నింటినీ రిజెక్ట్ చేసింది. ఇక లాస్ట్కి వాళ్ళు ఏమంటున్నారు అంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం, మన ఈ యొక్క క్రికెట్ సిస్టమ్ని కాపాడడానికి మరియు ఇంకా మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ మనం నిజాలు మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలుసు ముందే పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడుతుంది. ఎందుకంటే ఒకవేళ గనక వాళ్ళు ఆడకపోతే ఈ మ్యాచ్ ఐసీసీ వాళ్ళ మీద తీవ్రమైన శాంక్షన్స్ వేయడానికి రెడీగా ఉంది. అందుకు తల వంచిన పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నిన్న బీసీసీఐ రిలీజ్ చేసిన కాంట్రాక్ట్ విషయంలో చాలా అంటే చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయని నేనైతే చెప్తాను. ఎందుకంటే శుభ్మన్ గిల్ అండ్ జడేజా కేవలం 2 ఫార్మాట్లే ఆడతారు. కానీ వాళ్ళని మాత్రం గ్రేడ్ ఏలో ఉంచారు. అంటే గ్రేడ్ ఏ అనేది హైయెస్ట్ లెవెల్. కానీ గ్రేడ్ బిలో చూస్తే మాత్రం మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. మొహమ్మద్ సిరాజ్ కూడా అన్ని ఫార్మాట్లో ఆడతాడు. నిజం చెప్పాలంటే టెస్ట్లో అయితే మనకు మెయిన్ బౌలర్, ఓడిఐస్లో కూడా మొన్న మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే టీ20స్లో కూడా అతను మ్యాచెస్ ఆడుతున్నాడు. కానీ అతన్ని మాత్రం గ్రేడ్ బిలో ఉంచారు. ఇక హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాలంటే అతడు కూడా 2 ఫార్మాట్స్ ఆడతాడు, అదే ఓడిఐస్ అండ్ టీ20స్. కానీ అతన్ని కూడా గ్రేడ్ బిలో ఉంచారు, అతనికి కూడా గ్రేడ్ ఏ ఇవ్వలేదు. ఇక మన స్పిన్నర్స్లో చూసుకుంటే మన మెయిన్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్కి గ్రేడ్ బి ఇచ్చారు. అతన్ని చూస్తే ఏమో టీ20 టీంలో ఖచ్చితంగా ఉంటాడు, ఓడిఐస్లో కూడా ఖచ్చితంగా ఉంటాడు, టెస్ట్లో కూడా ఖచ్చితంగా ఉంటాడు. కానీ అతనికి మాత్రం కేవలం గ్రేడ్ బిఏ ఇచ్చారు. మనకి ఇంకొక మెయిన్ బౌలర్ హర్షదీప్ సింగ్, అతను మాత్రం టీ20స్ అండ్ ఓడిఐస్లో చాలా మంచిగా ఆడతాడు. మనకు టీ20స్లో అయితే హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా. అతనికి గ్రేడ్ సి ఇచ్చారు, కనీసం గ్రేడ్ బి కూడా ఇవ్వలేదు. లాస్ట్ అండ్ లీస్ట్ గ్రేడ్ ఇచ్చారు అతనికి, హర్షదీప్ సింగ్కి. ఈ విషయం కూడా నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ కనీసం గ్రేడ్ బిలో ఉండాల్సిన ప్లేయర్, అతన్ని మాత్రం గ్రేడ్ సిలో ఇచ్చారు. బీసీసీఐ ఇలా ఎందుకు చేసిందో నాకైతే అర్థం కాలేదు. ఇక ఇప్పుడు మన టీ20 సెటప్స్లో ఉన్న మెయిన్ ప్లేయర్ ఇషాన్ కిషన్. రోజు రోజుకి అతని పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మీదికే వెళ్తుంది తప్ప కిందికి రావట్లేదు. అతనికి అసలు కాంట్రాక్టే ఇవ్వలేదు. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే కాంట్రాక్ట్ అబ్జర్వేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది.
అది ఇక్కడ ఎప్పుడు జరిగింది అంటే 1 అక్టోబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ అసలు మ్యాచెసే ఆడలేదు, అందుకనే ఇషాన్ కిషన్కి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సైకిల్లో ఖచ్చితంగా ఇషాన్ కిషన్ పేరు ఏదన్నా ఒక గ్రేడ్లో ఉంటుంది. ఈ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ చూశాక మనమైతే ఒకటి చెప్పుకోవచ్చు, ఇక మొహమ్మద్ షమి మన టీమిండియా జెర్సీ మళ్ళీ వేసుకోవడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు మొహమ్మద్ షమి 2023 ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో అయితే 7 వికెట్స్ కూడా తీశాడు అండ్ ఆ టోర్నమెంట్ యొక్క హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మన టీమిండియాకి జస్ప్రీత్ బుమ్రా లేని లోటుని తీర్చేశాడు మొహమ్మద్ షమి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అతనికి కాంట్రాక్ట్ లిస్ట్లో కూడా అతనికి పేరు రాలేదు అండ్ ఆల్సో అతను ఇప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 10 నెలలు అవుతుంది. అతను లాస్ట్ టైం ఎప్పుడు ఆడాడంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత ఇండియా తరపున అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకారం చూస్తే మాత్రం ఇక బీసీసీఐ అతనికి గుడ్ బై చెప్పిందనే చెప్పుకోవచ్చు. కానీ అతను మాత్రం డొమెస్టిక్స్లో చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి చూడాలి బీసీసీఐ ఏమన్నా రీకన్సిడర్ చేస్తుందా మొహమ్మద్ షమి విషయంలో, లేకపోతే అతన్ని ఇకపై కన్సిడర్ చేయరా అని. ఇక మనం ఇవాళ జరిగే T20 వరల్డ్ కప్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇవాళ కూడా 3 మ్యాచెస్ జరగబోతున్నాయి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో మెయిన్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్ అండ్ యూఎస్ఏ. లాస్ట్ టైం జరిగిన వరల్డ్ కప్లో యూఎస్ఏ పాకిస్తాన్ మీద గెలిచి పాకిస్తాన్ని ఇంటికి పంపించేసింది. పాకిస్తాన్ వాళ్ళు కనీసం సెమీఫైనల్ కూడా రీచ్ కాలేదు. ఈసారి చూస్తే మాత్రం యూఎస్ఏ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి కూడా పాకిస్తాన్ని ఓడించేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్లేయర్ అయితే మొహమ్మద్ మోసిన్ ఏమన్నాడంటే, మేము పాకిస్తాన్ని ఆల్రెడీ లాస్ట్ టైం ఓడించాం, ఇప్పుడు చూస్తే ప్రెషర్ యూఎస్ఏ మీద లేదు, ప్రెషర్ మాత్రం పాకిస్తాన్ మీదే ఉంది అని చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఒకవేళ తప్పులు చేయకపోతే అది ఒక వింత అని. ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేస్తారు. బ్యాటింగ్లో కూడా చూస్తాం మనం, అది బౌలింగ్లో కూడా చూస్తాం. ఇక బ్యాటింగ్లో అయితే వాళ్ళు వరుసగా కుప్ప కూలిపోవడం మనం ఎన్నోసార్లు చూసాం. ఫస్ట్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో కూడా వాళ్ళు దాదాపు ఓటమి అంచుల్లో నిల్చున్నారు, కానీ లాస్ట్లో గెలిచారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక ఆ జట్టు గురించి న్యూస్ ఏమొస్తుంది అంటే బాబర్ అజామ్ని డ్రాప్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. కానీ చూడాలి బాబర్ అజామ్ని ఈ మ్యాచ్లో ఆడిపిస్తారా లేకపోతే అతని ప్లేస్లో వేరొక బ్యాట్స్మెన్ని ఆడిపిస్తారా అని. ఎందుకంటే బాబర్ అజామ్ మనందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్లో బాబర్ అజామ్ని కింగ్ అంటారు, కోహ్లీ కన్నా గ్రేట్ అంటారు. కానీ నిజం చెప్పాలంటే కోహ్లీ ప్రపంచంలోనే మేటి బ్యాట్స్మెన్. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ప్రెజర్ సిచ్యువేషన్స్లో. అలాంటి ఇన్నింగ్స్ నాకు తెలిసినంత వరకు అయితే బాబర్ అజామ్ ఒక మ్యాచ్లో కూడా ఆడలేదు, కానీ అతన్ని మాత్రం వాళ్ళు కింగ్ అని పిలుస్తారు. మరి చూడాలి ఈ మ్యాచ్లో అతన్ని ఆడిపిస్తారా లేక డ్రాప్ చేస్తారా అని. ఎందుకు అతన్ని డ్రాప్ చేయాలని కోరుకుంటున్నారు అంటే అతను చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రతి బాల్ టుక్ 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 అంటూ డాట్స్ చేస్తూ సింగిల్స్ మాత్రమే తీస్తూ ప్రెషర్ పెంచుతున్నాడని వాళ్ళ అభిప్రాయం. నిజం చెప్పాలంటే అది చాలా వాస్తవం. బిగ్ బ్యాష్లో కూడా స్టీవ్ స్మిత్ అతనికి సింగిల్ ఇవ్వలేదు. స్టీవ్ స్మితే స్ట్రైక్లో ఉండి చాలా అద్భుతమైన షాట్లు ఆడాడు. నాన్ స్ట్రైకర్లో బాబర్ అజామ్ ఉండి కళ్ళు తెరిచి చూస్తున్నాడు కేవలం. ఇవ్వండి ఇవాల్టి క్రికెట్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఇవాల్టి మ్యాచెస్లో ఎవరెవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.